Smoking and drinking is injurious to health. ఈ చిత్రంలోని పాత్రలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించబడినవి కావు. భారత ప్రజలమైన మేము మాకు మేముగా సమర్పించుకుంటున్నాం అని సంకల్పం చెప్పుకుంటూ మనకు మనం రాజ్యాంగాన్ని అంకితం చేసుకొని 67 ఏళ్లు గడిచిపోయాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం భారత ప్రజలంతా సమానమే కానీ ఆచరణలోకి వస్తే కొందరేమో ఎక్కువ, మరికొందరు తక్కువ. ఎక్కువ సమానులైన వారు వాళ్ళ జీవితాల్లో పైకి వెళ్తూనే ఉన్నారు. మరి తక్కువ సమానులైన వారు ఒక పూట అన్నం కోసం కూడా ఎదురు చూస్తున్నారు. హలో, ఓకే, నేను ఫోన్ మాట్లాడు. ఏమైంది? ఎందుకు అట్లా కింద పడిపోయాను? నీకు రోజు పైసలు ఎట్లా వస్తాయి? మళ్ళీ తిండి ముగ్గులు అమ్ముతూనే వస్తాను తిండి లేకుంటే అంటే ముగ్గులు అమ్మకుంటే ఆ రోజు పైసలు రావు. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం, కడుపు కాలి కాలి ఇక్కడ బూడిదవుతున్నా మనిషి అన్నవాడికి మనసే లేకపో. అందులో నీకు మంచి మార్గం చూపిస్తాను నేను. ఇది నా తొలి ప్రయత్నం. ఈ ఫ్లాగ్స్ ఉన్నాయా, ఈ ఫ్లాగ్స్ ని నేను అమ్మి నీకు పైసలు చూపిస్తా. నేను ఆయన కోసం ఈ ఫ్లాగ్స్ అమ్మాలనుకుంటున్నాను. మీరు ఎలానో స్కూల్ దగ్గర కొనుక్కుంటారు కదా ఫ్లాగ్స్, నా దగ్గర కొనుక్కుంటాను. ఫ్లాగ్స్ కావాలి.
సస్యశ్యామలం చేయడానికి తొలి ప్రయత్నం చేసి మన ప్రైమ్ మినిస్టర్ చాలా చేస్తాడు, నీ వల్ల ఏమవుతుందిరా? నా ప్రయత్నం నేను చేసినారా. దేశమంటే దేశమంటే మతం కాదు, గతం కాదు, అడవి కాదోయ్, గొడవ కాదోయ్, అన్న చేతి గన్ను కాదోయ్. ఇక్కడ జరిగిన సంఘటనని గమనిస్తూ అడుగు వేసిన ఈ చిన్నారి వల్ల ఎంతో మంది ముందుకు అడుగు వేసి స్పందించారు. ఇలా భారతదేశమంతా స్పందిస్తే దేశమంటే దేశమంటే పేదరికం మన భారతదేశాన్ని పట్టి పీడిస్తుంది. పుట్టిన ప్రతి జీవి బ్రతకాలంటే తినాలి. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం అందరూ సమానులు. కానీ ఆచరణలోకి వస్తే ఎక్కువ శాతం ప్రజలు ఒక్క పూట అన్నం దొరకక పోరాడుతున్నారు. అందుకని పేదరికాన్ని నిర్మూలించాలని చేసిన ఈ చిన్ని ప్రయత్నమే సంభవం. అప్పుడు నీకు ఎవరు ఫోన్ చేసిండ్రు? మన డైరెక్టర్ ఫోన్ చేసిండ్రా, మన కాన్సెప్ట్ నచ్చి అన్నపూర్ణ స్టూడియో నుంచి ఫోన్ వచ్చింది. ఇలా పండుగ వచ్చినప్పుడే కాకుండా చిరకాలం మన భారతదేశాన్ని, మన రాజ్యాంగాన్ని గుర్తించుకోవాలని తెలియజేస్తూ మన జన్మభూమిని సస్యశ్యామలం చేస్తూ మేము అడుగు వేశాం. మాతో మీరు కూడా అడుగు వేస్తారని ఆశిస్తూ మీ శ్రీరామ్.